బ్రేకింగ్ న్యూస్ టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. హత్య కేసుగా నిర్ధారించిన పోలీసులు ఎఫ్ఐఆర్లో కూడా BNS 1031 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేశారు. సతీష్ కుమార్ ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. 10 బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీన్ రీకన్స్ట్రక్షన్ లో సతీష్ కుమార్ మృతదేహానికి సమానమైన బరువు ఉన్న బొమ్మను ట్రైన్లో నుంచి విసిరేసి పరిశీలించారు. సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, అతని హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? సతీష్ హత్య కేసుకు సంబంధించి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసు దర్యాప్తు చాలా వేగంగా కొనసాగుతుంది. అయితే హత్య కేసు వివరాలు ఎక్కడ మీడియాకు బయటికి పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కేసు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇక్కడ జిల్లా పోలీసు అధికారులు కూడా ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈవెన్ సీసీ కెమెరా దగ్గర నుంచి టవర్ డబ్ లొకేషన్ దగ్గర నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ వరకు కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా కేటగారికల్గా, ఎందుకంటే ఇది హత్య నిర్ధారించక ఎవరు చేశారు, ఎలా చేశారు, ఈ ఫస్ట్ మీ రెండు తేలాల్సి ఉంది. ఎందుకంటే గుంతకల్లో ఎక్కినప్పటి నుంచి కూడా ఇక్కడికి కోమలి స్టేషన్కి వచ్చేందుకు గంట సమయం పడుతుంది. ఈ గంట సమయం ఏం జరిగింది అనేది కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ కేసు ప్రతిదీ కూడా మిస్టరీగా మారని చెప్పొచ్చు. ఎందుకంటే గుంతకల్లో ఎక్కినప్పుడు సీసీ ఫుటేజ్ ఇంతవరకు మనకి ఎక్కడ బయటికి రాలేదు. ఆ తర్వాత అయితే బ్యాగు సీట్ నెంబర్ 29 కాకుండా తన బుక్ చేసుకున్న సీట్ నెంబర్ 29, కానీ అందులో కాకుండా సీట్ నెంబర్ 11 దొరకడం కూడా మిస్టరీగా మారని చెప్పొచ్చు. ఆ తర్వాత కింద పడిన వెంటనే ఒకవేళ తోసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అంటూ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సేమ్ సతీష్ కుమార్ బాడీ వెయిట్ ఎలా ఉంది, హైట్ ఎలా ఉందో అంత బొమ్మని తీసుకొచ్చి, అంత బరువున్న బొమ్మని తీసుకొచ్చి అక్కడే సేమ్ అలా అదే ప్లేస్లో కూడా పడవేయడం జరిగింది. అయితే సతీష్ కుమార్ బాడీ అయితే సుమారుగా 60 నుంచి 70 అడుగుల దూరంలో ఉంది. కానీ ఏదైతే ఈ బొమ్మ మాత్రం కేవలం 2 మీటర్ల దూరంలో మాత్రమే ఈ బొమ్మ పడడం కూడా చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా హత్య అని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఎలా చేశారు, నరికారా, ఏమిటితో పదునైన వస్తువుతో గాయపరిచి చంపేశారా, లేదంటే తోసి చంపేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఆ భోగి శుభ్రం చేసిన వారిని కూడా ఇక్కడ తిరుపతిలో కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే భోగిలో ఏమైనా రక్త మరకలు ఏమన్నా ఉండేవా, లేకుంటే ఉన్నప్పుడు క్లీన్ చేశారా అనేది కూడా పోలీసు దర్యాప్తు మనకి వెలుగు చూసే అంశాలు కనిపిస్తుంది. అయితే దర్యాప్తు విషయాలు ఎక్కడా కూడా బయటికి రాకుండా కూడా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఏమాత్రం కూడా జాగ్రత్త బయటికి చిన్న విషయం కూడా బయటికి పొక్కితే కూడా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే 10 బృందాలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. 10 బృందాల్లో కూడా ఫోరెన్సిక్ నిపుణులతో పాటు క్లూస్ టీమ్స్ అదేవిధంగా సైబర్ నిపుణులు కూడా సీసీ కెమెరాలో అదే టవర్ల లొకేషన్స్ కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడా కూడా ఇంతవరకు ఏం ఆధారం లభించిందని కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రేపు ఈ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. మొత్తంగా టీటీడీకి సంబంధించిన ఎంప్లాయీ సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి 2 బ్యాగులు లభ్యమయ్యాయి. ఆ బ్యాగుల ఆధారంగా అటెండెన్స్ ను విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు మరింత ముందుకెళ్తున్నారు.